सिंहासनं समर्पयामि वाद्योपाद्यमस्य वाद्यं समर्पयामि मुखाम्बुजाचमनीयं समर्पयामि वासवी कन्यका परमेश्वरी देवतेभ्यो नमो नमः। वासवी कन्यका परमेश्वर भगवान की हर नमः पार्वती। नमो वासवाम्बायै नमः। धारयामि ओम श्रीमन्मः परमेश्वर देवताभ्यो नमः। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय ब्रह्मगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमः। अलङ्कारणार्थो आभरणार्थो हरिद्रा कुङ्कुमलेपं धारयामि। कर्पूरगौरं करुणावतारं संसारसागरं भुजगेन्दुहारं सदा वसन्तं हृदयारविन्दे पुरन्दं श्रीमज्जनन्दं श्रीकेरलिङ्गं शिरसा नमामि समर्पयामि नमस्करोमि। शिवानी की जय। ओम नमः पार्वती पते हर हर देव हर शंभो शंकर। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। వచ్చే ప్రతిఫలములో మనము చేసే మాతాకి మాతాకి ముందుగా భార్యాభర్తలు ఓం దేవం భాతమజమయంత దేవాః త్వాం విశ్వరూపాః పశవో బంధుహారాం ధేనుర్వాగస్మాన్ ఉపసుష్టుదేతో యశుభలః తయో స్పృహాత్ పుంసాం సర్వతో జయమంగళం తదేవ లగ్నో అక్షత వదిలేసి 3 సార్లు తీర్థంగా తీసుకుంటామా. ఆచమ్య ప్రాణాయామ్య అష్టో ప్రక్షాళయ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం మాధుసూదనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంఘర్షణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కళ్ళు చూసుకోండి. నేత్రాచమనం గ్రహిత్వా ఓం నమః. కుడి చేతితోటి 3 వేలులా పట్టుకొని ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకుని కుడి రంధ్రం నుంచి 3 సార్లు వదలండి. కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకుని ఎడమ రంధ్రం నుంచి 3 సార్లు శ్వాస వదిలేసేయాలి. ప్రాణాయామే నియోగః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మః ఓం జలః ఓం ఇంద్రః ఓం సత్యం ఓం తస్సమృతం బ్రహ్మ భూర్భువః శివరాపవం సత్యం ప్రసజ్జామి అమృతమస్తు అమృతమసే స్వాహ. మళ్ళీ చేతులు కూర్చుకుంటామా. అష్టో ప్రక్షాళ్య పాదో ప్రక్ష శివ శివ హరి హర నారాయణ నారాయణ గోవింద గోవింద హరహరం శివ శివ శంభోరాగ్నేయ Yes,
देस्य अस्माकं कुटुम्बानां यन्दस्य गोत्रोद्भवस्य रविकान्तं देस्य सिद्धरमत्ने स्वादेनं देस्य दीक्षितानां देस्य ऋषिकानां देस्य अस्माकं कुटुम्बानां बान्धवानां पुत्रे पुत्रकानां सह कुटुम्बानां सह कुटुम्बानां सह परिवाराणां అనండి అందరూ కూడా సహ కుటుంబానాం సహ పరివారాణాం మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పురుషార్థ సిద్ధ్యర్థం మమ యజమానస్య సంకల్పవాహనాది శ్రీమహ మంగళ ధనాధిపతి గౌరీదేవత ఆవాహిత షోడశ ఉపచారిక పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవాఖ్య షోడశ ఉపచారిక పూజాయాం అహం కరిష్యే ఆదిత్యాది నవగ్రహ దోష నివారణార్థం సకల దేవత వాసవి నాథ అనుకూలీయత ప్రతికూలీయత ఫల సిద్ధ్యర్థం మమ వాసవి నాథ దేవాలయేన శ్రీ సాక్షాత్ పార్వతి పరమేశ్వర మహాశివరాత్రి పర్వదిన సందర్భేన షోడశ ఉపచారిక పూజాయాం అహం కరిష్యే అక్షంతలు చోటు నీళ్ళు పోసుకుని అక్షంతలు వర్ణమావాహయామి ఓం కలశస్వమకేరుభ్రకంఠ విష్ణుస్తమాశ్రితః సుందరః ఆశ్రితః ఆయాంతవ శాంతరతం భృతక్షయకారః మనసులో 11 సార్లు స్వామివారిని నామస్మరణ చేసుకోండి. ఓం సుమకస్తేకదంతస్యాం కవిలో గజగణ్యకః లంబోదరస్తగటో విఘ్నరాజో ధనాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకర్ణో హేరంబస్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పడే శృణుయాదతే బుద్ధారంభో వివాహేతాం ప్రవేశే నిర్గమేతరాం సంఘామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అభిక్షితార్థ సిద్ధులు అక్షంతం చేసుకొని ఆ గణపతి దేవమ్మ ఉంది మీ దగ్గర అక్షంతలు ఇస్తాడు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి రత్నాసింహాసనం సమర్పయామి పాఠ్యో పాఠ్యం అస్తయో అర్ఘం ముఖాంబుజ ఆచమనీయం సమర్పయామి అనండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిరవిఘ్నో కురు మే దేవ సర్వ కార్య శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానాంతరేణ వస్త్రం సమర్పయామి. అక్షంతలు వేయాలమ్మా. యజ్ఞోపవీతం ధారయామి. ఓం గణనాథం గణపతిం అమామహే కవిం కవీనాముపమస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో తులసీదసాగరం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నమః ఓం కాంతిమాతే నమః ఓం హృదయమాతే నమః ఓం కామినే నమః ఓం కవీతమప్రియాయ నమః ఓం బ్రహ్మాచార్య నమః ఓం బ్రహ్మా ఓం విష్ణుప్రియాయ నమః ఓం జినమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం ఝాయసే నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం ధూపోహం ప్రతిపుష్యతాం ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతర శుద్ధ సమర్పయామి. దివ్యధూపమాగ్రాపయామి. సాక్షాత్
प्रत्यक्षदीपं दर्शयामि అయ్యవారి దగ్గర ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిభూషణాం తాంబూలస్వామిని నమో నమః. టెంకాయ పెట్టాడు ఒకటి, అందరి మధ్యలో ఒక టెంకాయ పెట్టాడు. ఆ గ్లాసులో కానీ ఇందులో కానీ నీళ్లు కట్టాడు. యా ఫలనేర్యా ఫలాపుష్పాయ ఆస్తపుష్పిః త్వదస్తబంధరేకాని సముద్రస్యాం గృహాయమే. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపానాయ స్వాహా ఓం బుధానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖాంబుజ ఆచమనీయం సమర్పయామి. హారతి నీకు పరిమళ కర్పూర హారతి గజముఖ గణపతి హారతి నీకు పరిమళ కర్పూర హారతి. విఘ్న ప్రదాతవు సద్గురునాథవు విఘ్న ప్రదాతవు సద్గురునాథవు. పార్వతి పుత్రుడా పరమ పవిత్రుడా పార్వతి పుత్రుడా పరమ పవిత్రుడా పాశాంకుశధర విఘ్నేశ్వరుడమ ఆదిస్తే శోభలాది ఆంధ్ర పూర్వమంగళ తేజోనిరాజం దర్శయామి నీనాద్రసుత ఆచమనీయం సమర్పయామి. జయ బలో విఘ్నేశ్వర భగవానికి జయ బలో గజానన భగవానికి జయ బలో లంబోదర భగవానికి జయ బలో ఏకంత భగవానికి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు ఆ తర్వాత చేతులు అక్షంత పట్టుకుని అంకరధారణ చేసుకోవాలి. రక్షమాచలమాచలః ముహూర్తస్థో సూర్యాదీనాం నవానాం గ్రహో తదాస్థో. ధ్రువంత ఇంద్రస్రాష్టం ధారయతాం ధ్రువం రాజేంద్రో మహాబలః రక్షమాచలస్తు శుభముహూర్తస్తు. మీకు ఇచ్చినటువంటి అక్షంతలు ఏవైతే ఉన్నాయో మనోవాంఛాఫలసిద్ధిరస్తు శ్రీ విఘ్నేశ్వర స్వామినః నిత్య అనుగ్రహ కటాక్ష ఫలసిద్ధిరస్తు శ్రీవాసవి మాత నిత్య కటాక్ష ఫలసిద్ధిరస్తు తదాస్తు. ఇప్పుడు ఇక్కడ వస్తుంది బాషింగ ధారణ. మొదటగా అయ్యవారిని ఫల సిద్ధ్యర్థం పరిపూర్ణ దిగంబరం నిత్యం ధ్యాయంతి యోగినః యోగితే బ్రహ్మణే విద్యతే సమవర్తతాం. భాషింగదానం చేయాలి. ఏనం కృత్వా ధ్రువం అందరూ కూడా గట్టిగా చెప్పబోతున్నామా. ధ్రువం తేరాఘావరుణో ధ్రువం ధేనో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్రాష్టం ధారయతాం ధ్రువం. ఇది భాషింగధారణ ముహూర్తస్తు శుభముహూర్తోస్తు సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతః ఫలసిద్ధ్యర్థం. పూజారి వేస్తారు. ఓం భద్రం కరుణే విష్ణునిభామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజిత్రాः పూషా విశ్వవేదాः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏముండాలి? అదృష్టం ఉండాలి. వాస్తవమా కాదా సార్? ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు,
ఇప్పటికప్పుడు రెడీ అయినాడు అంటే ఆ స్వామి కాబట్టి అది అనుకోకుండా కూర్చున్నాడు. శ్రీమన్మహాధ్యాయామి ధ్యానం మనసులో ఓం నమః శివాయ అని 11 సార్లు నామస్మరణ చేసుకుంటే పార్వతే పరమేశ్వరో నమస్తే హస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అక్షంతులు స్వామి వారికి పాదాల దగ్గర వేయడమ్మా. తీసుకోండి అయ్యగారికి పాద ప్రక్షాళన ముహూర్తస్తు శుభముహూర్తో అస్తు. సహస్రాక్ష సహస్రపాత సహోజిం విశ్వతో పుత్రః అష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యస్తభవ్యం ఉదాన తత్పురుషేషాః యథన్నేనాతిరోన్నతిః ఏతావానస్య మహిమా అభూతాయాస్త పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యాభుతందురే శాసనాసనే అభి తస్మాద్విరాజాయతః ఆదిపురు మహభూతయే వరుణాన్ స్వస్థయత. దూపం గురించండి. వనస్పతిరసోవేదో గంధార్గో భూపమోత్తమః ఆగ్నేయః సర్వదేవానాం ధూపోపం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళానేతి ఏకదా బ్రాహ్మణః ఉపహారతే ఏకదైవాయ ధర్మానాయస్తేషోదరాతి ఆనందకరపూర మంగళ తేజో నీరాజనం దర్శయామి. నీరాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జయ భో పార్వతీ పరమేశ్వర భగవానికి జయ భో వాసవి మాతాకి. శ్రీమన్మహా పార్వతీ పరమేశ్వర స్వామి నమో నమః. పాద ప్రక్షాళన ముహూర్తస్తు శుభముహూర్తో అస్తు. సూర్యాభిరమణానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధార్థం. ఆ పాదాల దగ్గరికి కొన్ని అక్షంతలు తీసుకుని కూర్చున్నటువంటి భక్తుల పైన వేయండి. ధర్మద్యుర్ధర్మాలు ధర్మేంద్ర మధువాతారుపాయతే మధుక్షరంత సింధవః మాదేన సంతోషదే మధువత్పార్తిదధుం రసః. అయం మధుపర్క మధుపర్క మధుపర్కః ప్రథమం ప్రాస్యాత్. అయం మధుపర్క మధుపర్క మధుపర్కః ద్వితీయం ప్రాస్యాత్. అయం మధుపర్క 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 మధుపర్కః తృతీయం ప్రాస్యాత్. అస్తో ప్రక్షాళ్యా. అయ్యగారు కొద్దిగా నీరు పెట్టుకోలేదా? అస్తో ప్రక్షాళయామి ప్రక్షాళయామి. అనురాధాప్రియం మేత్తః స్థానం కృత్వా యేషదాన్ అప్రాక్షన్న స్థానాగుపలం కృత్వా ఓం ఆఖనేతే పరాయేతే ధూర్వారోహంత పుష్పిణిః ప్రదస్థ పుండరీకాని సముద్రస్యాం గృహాహిమే. కిందికి వదిలేశారు మొత్తం తీసేయలేదు కిందికి. స్థానం ప్రక్ష అయ్యవారికి అమ్మవారికి కూడా కొంచెం నీళ్లు ప్రోక్షణ చేయాలి. ఓం కైలాసేకమనీయ రత్నగస్తోత్ర పత్రమూలే స్థితం గర్భోర సావధాన. యజ్ఞోపధారణం కృత్వా అందరు గట్టి చెప్పాలి. ఓం అస్యాకృతే శతేశత యజ్ఞాం కృతే సరత్వానాం ప్రేష మేషాం కృత్వో స్థాపయతే వదః కృత్వే
శుభముహూర్తోస్తు. ఓం కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాం కామసంభవ కుంకుమేనాక్షతే దేవ అదశాంతిం ప్రయత్నమే. పితరం వందే పార్వతీ పరమేశ్వరో సావధాన సులగ్నే సావధాన శుభముహూర్తే సావధాన శుభముహూర్తే సావధాన. కైలాసే కమనీయరత్న ఖచితే కల్పద్రుమో స్థితో కరపూరస్ఫటికేందు సుందరతనో కాత్యాయని సేవితో గంగా తుంగ తరంగరజిత జటాభారం కృపా సాగరంగలో సావధాన్ శుభముహూర్త శుభముహూర్తే సర్వదే పరమేశ్వర చింతన ధ్యాన సావధాన్ శుభముహూర్తే శుభముహూర్తే సాక్షాత్ శ్రీ పార్వతీ చింతన ధ్యాన సావధాన సావధాన సుమోటే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర చింతన ధ్యాన సావధాన. భవాయ చంద్రచూడాయ నిర్వాత్మనే శ్రీ పార్వతీ పరమేశ్వర చింతన ధ్యాన సావధాన. శ్రీకంఠ జీతర బలం పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోండమ్మా. అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టడమ్మా. ధ్రువందే పైకి వేసి చూపాను అందరికి. ధ్రువందే రాఘవరుణ ధ్రువందే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్రాష్టం ధారయతాం ధ్రువం గురీకధాన ముహూర్తస్తు శుభముహూర్తోస్తు. సూర్యాదీనాం నవానాం గ్రహాణాం నక్షత్ర ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం. గట్టి కొట్టాలి చెప్పట్లు. బాధలేదు కాబట్టి మా చేతులు బాధలు. కుర్యాతు సభామంగళో గురుజీతలాన ముహూర్తస్తో శుభముహూర్తోస్తు. ఆ తమలపాకులు తీసేసి ఆ జీలకర్ర బెల్లం పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షంతలు వేసి ఇది చేయండి నాన్న అనగబట్టండి. జీలకర్ర ముహూర్తం వాళ్ళకి అక్షంతలు వేయండి అమ్మ. అయ్యవారి పైన అమ్మవారి పైన కారణగత్వేన పుష్పమాలాంకరణ యథాస్థానం తథా ప్రజా పార్వతీ పరమేశ్వరాయే ప్రతిగృహ్యతో. సాక్షాత్ పార్వతీ పరమేశ్వర స్వామినః పరమేశ్వర స్వామినః ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్తో శుభముహూర్తో అస్తు. ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అందరూ కూడా నామస్మరణ చేయాలి స్వామి వారిది. ఓం నమ శివాయ. దండవట్టమర్వయం చకార చండ తాండవం తనోతు శివం శివం. ఓం నమ శివాయ. బ్రహ్మనిలింగ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జ్వలల్లలాట కిశోర చంద్రశేఖరే ఆలయ అర్చకులు మేడం మీరేది సెటు సవాల్ అక్కడ వేసి స్పీడ్గా మీలో పార్వతీ పరమేశ్వరం చూసుకుంటున్నారు అందరు కాబట్టి మీరు స్పీడ్గా నాట్యం చేయాలి.
ఎంత గొప్పగా చప్పట్లు కొడితే అంత మంచిగా వాక్యం చేస్తారు. వాళ్ళ ఉత్సాహం వస్తుంది, ఇంకా చేయాలి చేయాలి చేయాలని. వెళ్ళదమ్మా వెళ్ళండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీకు ఇంకా జోస్ వస్తలేదు. ఇంత మంచి పాట ఇంతమంది అలంకరణ చేస్తే స్వామి వారికి ఏముంటుంది తర్వాత కన్యాదానం. మళ్ళీ మనకి లింగోద్భవ కాల సమయం ఆసనం అవుతుంది కాబట్టి త్వరగా ముగించవలసిందిగా మనకి చేయించున్నాం. ఓం నమః శివాయ, హర నమః పార్వతీ పదే శివ పాటలు పనిచేయండి స్వామి, సాక్స్ పనిచేయండి. అందరికి జనాలు చూపించి పూలదలు మార్చడం. వేద ఆశతనవాన్ బలాన్ భవతి అభక్షత్రపాయతనం వేద ఆశతనవాన్ భవతి ప్రజన్యం ఆశతనం వేద ఆశతనవాన్ భవతి యోపామాయతనం వేద ఆశతనవాన్ భవతి. పుష్పై పూజయామి మాలాంకరణం గృహీత్వా. కూర్చోండమ్మా, యథాస్థానంలో కూర్చోండి. వేసి అక్కడ అయ్యవారి చేతిలో కట్నం పెట్టేసాడు, కన్యాదాన కట్నం. అయ్యవారికి అమ్మవారికి ఇద్దరు కూడా పెట్టాడు. 1000 రూపాయలు పెట్టేసాడు, మనిషి 1000 రూపాయలు. కన్యాదానమస్తు శుభమస్తు నిత్య గురువంతు. కన్యాదానం కృత్వా సాంఘాసాయుధాసవాహన సపరివారాన్ అత్రాగస్త్యా. నీళ్ళు పోపేది కన్యాదానం దంపతులకి. తమలపాకులు రివర్స్ లో వేసుకోండి, అక్కడ పెట్టేసే, కాళ్ళ దగ్గర పెట్టేసే, కాళ్ళ దగ్గర వేసేదనాలి. సన్నగా ఓం నమః శివాయ అనుకుంటూ జ్యోతిస్వరూప సిద్ధమల్ల సిద్ధేశ్వర ఏకో రామయ్య వేద అధర్వణ వేద మాయా వేద మార్గ ప్రతిష్ట పనచార్య మహారాజరాజతే చండేరుంధవరతగండ విశ్వకర్ణవజ్రాహ కర్ణ వరాహకర్ణ స్థూలకర్ణ దర్భగోధార వచన సర్వాజ్ఞా సర్వాత్మా సర్వప సంహారాత్మక్నిముఖ నరముఖ కపిముఖాయముఖ శరభముఖ ముఖాశ్ముఖ శార్దూలముఖ సింహముఖ మేఘముఖ పంచముఖ చతుర్ముఖ విముఖాష్టముఖ నవముఖ ద్విముఖ త్రిముఖ చతుర్ముఖ పంచముఖ షణ్ముఖ విముఖాష్టముఖ నవముఖ దశముఖ సహస్రాముఖ మహాకర్ణ కర్ణితే అతల వితల సుతల తలాతల మహాపాస వైకుంఠ బ్రహ్మలోక సముదాయతే దివాకర నిశాకార ఇంద్ర యజ్ఞీ యమన నైరుదీవర్ణ వాయువ్య కుబేర ఈశాన్యాది అష్టదిక్పాలక అష్టదిగ్గతో పరివేష్టితే అంగవంగత మాలావనేపాల చోరాల కేరాల సింహాల బంగాళ మలయాళ సింహాల ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాట్య గోఖ్య పాండ్య వణీంద్ర నవాక సార్ణవారాల విద్యాధర సంపన్న దేవాయుతే పుండరీక
విశ్వామిత్రాజమదగ్ని అగ్ని పౌల్యస్య రోమా ఋషి వశిష్ఠ మార్కాండేయ మహారుషి శేష పంచాతిథి సమోచితే త్రియంథో శతకోటి దేవతారాజ్య భూధార గరుడ గంధర్వ కిన్నర కింపుష్య గీర్వాణ యక్ష రాక్షస విద్యాధర అప్సారస ఆధార దేవా సముదాయతే రంభా ఇరుకుల గోత్రోద్భవీం ఇంటి పేరు గంధివంశోద్భవాయాం గంధివంశోద్భవీం మీ ముత్తాత గారి పేరు బాలవీరయ్య నామధేయాయ వరాయ నప్రీం కినికుల గోత్రోద్భవాయాం వంశోద్భవీం మీ నాన్నగారి పేరు రాజేశం నామధేయాయ వరాయ పప్రీం ఇనుకుల గోత్రోద్భవీం ఏగుండస్వామి నామధేయాయ వరాయ అథో ధర్మపత్ని సమేతస్యాం విభాదితే వెంకటలక్ష్మి నామధేయాయ వరాయ మీరు అబ్బాయి తరపున సంతకుల మాసంతకుల గోత్రోద్భవీం ఇంటి పేరు యాదవంశోద్భవీం మీ ముత్తాత గారి పేరు గుర్తుంది సంభాద్రి నామధేయాయ వరాయ పౌత్రాయ మాసంతకుల గోత్రోద్భవీం యాదవంశోద్భవీం మీ నాన్నగారి పేరు బుచ్చయ్య నామధేయాయ వరాయ నప్రీం మాసంతకుల గోత్రోద్భవీం యాదవంశోద్భవీం మీ పేరు నరంధ్రనామధేయస్య అథో ధర్మపత్ని సమేతస్య రేణుకా నామధేయాయ వరాయ పుత్రీం గంధేశ్వర గంధశిల ఇంటి పేరు మోదుగు వంశోద్భవీం మీ తాతగారి పేరు కోటయ్య నామధేయాయ వరాయ పౌత్రీం గోత్రము గ్రంథశిల గోత్రోద్భవాయాం మోదుగు వంశోద్భవీం మీ తండ్రి గారి పేరు నరసయ్య నామధేయాయ వరాయ గంధశిల గోత్రోద్భవీం మోదుగు వంశోద్భవీం మీ పేరు రవికాంత్ నామధేయాయ వరాయ అథో ధర్మపత్ని సమేతస్య స్వాతి నామధేయాయ పౌత్రీ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం కృత్వా అనడి కన్యాదానం కృత్వా
కన్యాదానం భూత్వా కన్యాదానం భూత్వా ఆపండి. మీరు నీళ్ళ చెంబు పసుపు కుంకుమ తీసుకొని రండి అమ్మా. కుంకుమం కాంచనం దివ్యం కామ్యాత్ కామసంభవః కుంకుమేనాచితా శంభోదశాంతిం ప్రయశ్చ వేదో మమాపః తావః జాతవేదో లక్ష్మీర్వణపగామిని తమస్యామస్తినాథ ప్రబోధిని శ్రియం దేవేపక్వహే శీర్మా దేవేదుషదాం కాంసోస్మితా హిరణ్య ప్రాకారాం ఆత్మాం ధనంతేం తృప్తాం దర్పయంతేం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహో పద్మహే శ్రియం చంద్రాం ప్రభాసాయ శ్రీరాజనంతేం శ్రియం లోకే దేవదుష్టాం ఉదారాం పద్మినే మేం చరణమహం ప్రపత్తే లక్ష్మీర్వేణశ్చదాం తామ్రుణే ఆదిత్యవర్ణే తమసో జాతో వనవినాశః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమద్యుం దదాతు మే కృత్తివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీనాశయామ్యహో అభూత సమృద్ధిం చ సర్వాన్నిత్వమే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరేశునేం ఈశ్వరే గంధర్వభూతానాం ధనమిత్రో బృహస్పతిర్గణోత్తరమస్తు దేవైతే యస్సోమం వివసం సోమం ధనస్సు సోమినో మష్యంత దాసోమేన క్రోధో నమాత్సల్యం నలోభో నాశమామదేః భవంతు కృతపుణ్యానాం భక్తానాం శ్రీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదేవాం గురాం శ్రీమన్మన్నకటాక్షలబ్ధ విపద బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబినీం సురసిదాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవతాభ్యో నమో నమః. మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణే నమోస్తుతే. ఒక పుష్పం పెట్టండి అమ్మా. పుష్పై పూజయామి. గృహారం సారావసంతో హృదయారవిందే భవం భవామి సహితో నమామి. ఆనందగ్రగౌరమంగళ పూజో నీరాజనం దర్శయామి. నీరాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీమన్మహామంగళ గౌరీ దేవ్యై నమో నమః. మంగళ సూత్రాలకి బొట్టు పెట్టుకోండి. నేటికి కూడా బొట్టు పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా ఆ బొట్టు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా పెట్టుకోవాలమ్మా. మాంగళ్య గౌరీ దేవి నమో నమః. కంకణాలు ఇవ్వండి అమ్మా. స్వామివారికి అయ్యవారికి కట్టడానికి కంకణాలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. భజన స్వరం ఏ విధంగా అయితే వస్తుందో
ఆ విధంగా మన యొక్క కరతాళ ధ్వనులతోటి ఆ యొక్క స్వామివారి మాంగళ్యాలను చేస్తున్నారు. అందరూ కూడా తిలకించండి. మాంగళ్యం దంతునామేన మమ జీవన ఏతునా కంటే బదనామి సుభగే లోకరక్షమా అనండి. మాంగళ్యం తంతునామేన మమ జీవన ఏతునాం కంటే బదనామి సుభగే లోక జీవన రక్షమాం రక్షమాం. మాంగళ్య గౌరీ దేవతేభ్యో నమో నమః. మాంగళ్యం దంతునామేన మమ జీవన ఏతునాం కంటే బదనామి సుభగే లోక జీవ రక్షమాం లోక జీవ రక్షమాం లోక జీవన రక్షమాం. మాంగళ్య గౌరీ దేవతేభ్యో నమో నమః. ఇతి భూత్వా అయ్యవారికి అమ్మవారికి తవ్వాల తీసుకొని బ్రహ్మముడు వేసేయండి. ఒక ఖర్జూర గట్టే చప్పట్లు కొట్టాలి. ఆయన అప్పుడే పోసిండు ఇంకా పోసిండు. 3 సార్లు తీసుకోవాలండి. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ ఘట్టం అయిపోయిన తర్వాత మనకు లింగోద్భావకాల యొక్క అభిషేకం ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా ఆ యొక్క అమలు చేస్తున్నాం. తర్వాత ఓడిబియ్యం పోయడానికి 2 గ్లౌస్ పీసులు వారు తెచ్చినటువంటి బియ్యం రెడీ చేసుకోవాలమ్మా. ఓడిబియ్యం పోయడానికి రెడీ చేసుకోండి. ఓం నమః శివాయ. శంభో శంకర శంభో శంకర. ఓం నమః శివాయ. అందరం కూడా మనము స్వామివారి యొక్క కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఎవరమైనా ఒకరము ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాం. ఇక్కడ కూర్చున్నాం ఆలయ ప్రాంగణంలో గట్టిగా జపించాలి. నేను అంటాను, మీరు కూడా అనండి. నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
Namah Shivaya Om Namah Shivaya 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 Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya 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 Namah Shivaya Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya అందరూ కూడా నేను చెప్పే మంత్రాన్ని అనండి. కాలహర కష్టహర దుఃఖహర అరోంహర అరోంహర కాలహర కష్టహర దుఃఖహర అరోంహర కాలహర కష్టహర దుఃఖహర అరోంహర ఓం నమః శివాయ. విధిగా పాల్గొని ఆ యొక్క అభిషేకంలో పాల్గొని ఆ యొక్క అయ్యవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు మన జగతిర్గుట్టలో వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఇంత రంగరంగ వైభవంగా మనము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అదే విధముగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన పురస్కరించుకొని ఉదయం కూడా ముగించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి పంచామృతములతో అభిషేకం గావించబడి అయ్యవారిని మంచి అలంకరణించి తర్వాత మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఎందుకంటే మనము ఉత్త రోజులో వచ్చి నాకు 12 గంటలకు అభిషేకం చేయమంటే చేస్తాడా అయ్యగారు? అయ్యగారు వండుకున్నాడు, స్వామి వండుకున్నాడు, ఇప్పుడు చేయము అని చెప్తాం. కానీ ఈ రోజు ఎందుకు చేస్తున్నా? అయ్యవారు ఇంకా మేల్కొని ఉన్నాడు కాబట్టి మనం ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని 12 గంటలకి చేస్తున్నాం. అదే విధముగా ఈరోజు ఎవరు కూడా వాస్తవానికైతే జాగరణ చేయాలి. జాగరణ అంటే ఎన్ని గంటల వరకు? 12 గంటల వరకు కాదు. ఎప్పటి వరకు? సూర్య అస్తమయము నుండి దాని జాగరణ అంటారు. జాగరణ అంటే మేలుకొని ఏదో టీవీ పెట్టుకొని టీవీలో వచ్చేటువంటి సీరియళ్ళు ఏదో టీవీలో వచ్చేటువంటి సినిమాలు చూడడం కాదమ్మా. మనము భక్తి మార్గాన్ని ఎంచుకోవాలి. జాగరణ అంటేనే అది అర్థం. భక్తి మార్గము అంటే భజన చేయడము, లేదంటే నామ సంకీర్తన చేయడము, లేదంటే శివుడి యొక్క ప్రవచనాలు వినడము కానీ అలాంటి చేయడం చేస్తేనే దానికి అర్థం ఉంటుంది. లేదు కొందరు అంటారన్నమాట, మేము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు కూడా సాంబ సదాశివ ప్రీత్యర్థే జతే వినియోగ. శంకరాయ శంకరాయ మంగళం శాంకరీ మనోహరాయ శ్వాసితాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యశుభ మంగళం. చూచండి ఆనంద హరభూర మంగళ తేజోడిరాధనం దర్శయామి
నీలాంతరశుద్ధాచమయం సమర్పయామి. నమస్కారోమి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మెల్లగా ఒక్కసారి పైకి చూపించండి. పైకి హర నమ పార్వతీ పదయే శివ మహాదేవ హర. శంభో శంకర శంభో శంకర. మీరు అక్షంతలు తీసుకోండి. కూర్చున్న వాళ్ళు యాని కాని చ పాపాని చ జన్మాంతరః కృతాని చ కాని కాని ప్రణక్ష్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా భేదాశనాంగదనస్థల అన్యదాశనం నాస్తి త్వమేవ శరణం మమ. అందరూ కూడా రండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష పరమేశ్వర రక్షంతు పాహి మాం పాహి మాం పాహి మాం మాం రక్షంతు. దేవియే అందరు కూడా ఓం నమః శివాయ అనుకుంటా ఉండాలమ్మా. పోసేది ఇట్లా రావాలి. చిన్న చెంబులు తీసుకొని नमस्ते अस्तु भगवन् विष्णे शिवाय అమ్మ ఒక చెంబు వేసి రావాలమ్మా, మొత్తం వేయాల్సిన అవసరం లేదు. బయటకు వస్తున్నాయి. శివాయత శివతరాయత శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ అందరూ కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః ఓం నమః శివాయ ఓం నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 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 నమః శివాయ ఓం बोल बेटे
ओम स्वादित्वस्वधिव्याय नमः सादिर्नमः शिवाय मातुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधमागमदाभ्यः शर्करोदकेन आश्रामयामि ओम इद्भक्तले संपर्कात् परमानंद संभवाभ्याय माध्यम शुद्धाय कल्पये श्रेष्ठो जातस्य रुद्रस्य तितमस्तवस्तवसां वज्रबाहो अर्शिनः पारमम् अतस्तस्य विश्वाम् अभेते रपसुमयोते तापत्रयहरं दिव्यं परमानन्दलक्षणं तापत्रय विनोर्मुक्त्यर्थभाग्यं कल्पयाम्यहो मात्वा रुद्रचुक्रधानमोभिर्मादुश्रुते ऋषभमसहोते ॐ नाभिरोर्वदिक्षमेत प्रजाहे महे रुद्रप्रजाभिः ओम चंच मे मयश्च मे प्रियंच मे नु कामश्च मे सोमरसश्च मे भद्रंच मे श्रेयश्च मे वशश्च मे यश्च मे भगश्च मे धनंत मे यन्तात् मे दत्तात् मे क्षेमश्च मे जुतिश्च मे विश्वंच मे महश्च मे दुष्ट मे ज्ञातश्च मे नील दिस्कोंడి सोश्च मे वसोश्च मे शिरंच मे रयंच मे पंच मे एक्सपर्ट मे रामेश्च मे देवात् प्रपद्यामे दत्यो दाताय वे नमो नमः अमे भवे भवे भवस्वमान भवोद्धवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो ऊर्ध्वाय नमः कालाय कलविकरणाय नमो बलविकरणाय नमो बलप्रमदनाय नमः सर्वभूतमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु सर्वेभ्यः ईश्वराय विद्महे महादेवाय ओम नमः शिवाय 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 हमारे रीसेंट ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं దండలు ఉన్నాయా దండలు నాగపడిగా పెట్టండి కాపాడు పరమేశ్వర కాపాడు పరమేశ్వర దేవమురారి దురాంచితలింగం రామనాగరలింగం రామనగర్భవినాశకలింగం తర్పణమామి సదాశివలింగం శంభోయం సాంబ సదాశివ నమః శివాయ చంద్రశేఖరాయ ఈశ్వరాయ కాపాడు పరమేశ్వర కాపాడు పరమేశ్వరాయ వినాశకలింగం తర్పణమా పాము ఇష్టలింగాని గోదు పాము శివని గోదు పాము బహుజన్మ కృపదోష పరిహారమైన శివ పరిహారమైన మై సాక్షి పాము మహాదేవానికు శివ మహాదేవానికు మొగ్గు శివ మోదామైనట్టే చార వీర మహేశ శివనామంగా ధూపా శివని శంకర భగవానికి లక్ష్మీ గణపతి భువనేశ్వర మహారాజుకి तस्मै नकाराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय विनाशहस्ताय
యాని